ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త బంద్కు ఏఐటీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ వివరాలు వెల్లడించారు. దేశంలోని 12 జాతీయ ట్రేడ్ యూనియన్లు కలిసి ఈ బంద్లో పాల్గొంటాయని ఆమె తెలిపారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆమె మండిపడ్డారు. చర్చలు లేకుండానే చట్టసభల్లో సవరణలు చేస్తూ ప్రైవేట్ రంగానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. మహిళా కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 12న జరిగే బంద్ను విజయవంతం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. Central trade unions, and there are 12 central trade unions recognized by central government. उन 12 में से 10 central trade unions का अपना platform है. And we have been continuously questioning the government of their undemocratic ways of not talking to trade unions when they talk about labor reforms or bringing in new labor codes. हमारे देश में प्रेसिडेंस रहा है, India is signatory to all international labor standards. India also evolved tripartite system जिसमें trade unions, employers organizations and government all the three sit together. कभी भी किसी लेबर लॉ में चेंज लाना है और कोई नया लेबर लॉ इनेक्ट करना है, only after discussions on that, talking to the trade unions first on our views, then only a draft is presented and discussions are held. Then Indian Labour Conference is called, and in the Indian Labour Conference a consensus is made. Based on that consensus, the government of India, of whichever party it is supposed to take action on it. But Modi government, since they came into power, they don't believe in democracy. They don't believe in parliament. They are using parliament for their own purposes. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఎంసీపీఐయు పార్టీ పొలిట్ బ్యూరో విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టు శక్తులను ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎంసీపీఐ జాతీయ నేతలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు వామపక్ష శక్తులను ఒకే తాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఐక్యతనే పునాదిగా కమ్యూనిస్టుల ఐక్యతనే అలాగే సామాజిక న్యాయం అనే ప్రధానమైన ఎజెండాతోటి పనిచేస్తున్న ఎంసీపీఐ పార్టీ ఈ యొక్క భిన్నాభిప్రాయాలను కూడా ముందు మనం తొలగించుకొని ఏకంగా అవుతూ బలోపేతమైన ఉద్యమాన్ని నిర్వహిస్తూ భవిష్యత్తు లోపల భారతదేశంలో అనేక వామపక్ష కమ్యూనిస్టు శక్తులను సామాజిక శక్తులను ఐక్యం చేసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను, కార్మిక వర్గ రైతాంగ వ్యతిరేక విధానాలను మనము ఎదుర్కోవడానికి నిర్మించాలనే కోణం లోపల చేసిన ప్రక్రియలో భాగంగా ఈ రోజున టీవీ విస్తృత సమావేశము 17-18 జనవరి తేదీలో ఓంకార్ భవన్ హైదరాబాద్ జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి 8 రాష్ట్రాల నుంచి అత్యంత కీలకమైన నాయకత్వం హాజరై ఈ గతంలో ఈ సంవత్సరం నుంచి చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ ఈ యొక్క ఫిబ్రవరి 23-24 తేదీ లోపల రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ లోపల ఈ యొక్క ఐక్యత జాతీయ సదస్సును నిర్వహించుకోవాలనేది, అంటే దాంట్లో ఈ యొక్క ఐక్యత ప్రాసెస్ను పూర్తి చేసుకొని ఒకే కేంద్ర కమిటీ, ఒకే పొలిట్ బ్యూరో, ఒకే జనరల్ సెక్రటరీగా దాన్ని నిర్ణయం చేసుకోవడానికి దానికి కావాల్సిన ఏర్పాట్లను, దానికి కావాల్సిన విధి విధానాలను రూపొందిస్తూ ఈ యొక్క రాజకీయ నిర్మాణ రిపోర్ట్ను కూడా చర్చించుకొని అలాగే భవిష్యత్తు కార్యక్రమాలు నిర్ణయించుకుని ఈ యొక్క 2వ సమావేశం జరిగింది. ఇంకా కొన్ని తీర్మానాలు కూడా తీసుకోవడానికి ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగానే మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు కమ్యూనిస్ట్ పార్టీలు విడిపోయి నాటకాలు మరిన్నిగా చీలికలిపోతుంది తప్ప మళ్ళీ తిరిగి పునరేకీకరణ కావడం అన్నది ఇది చాలా అరుదుగా జరుగుతుంది. దానికి మేము అందరు కామ్రేడ్స్ అలాగే అభిమానులు, బయట నుంచి శ్రేయోభిలాషులు, మిగతా వివిధ వామపక్ష పార్టీలు కోరుకున్న విధంగానే మేము అన్నిటిని కూడా ఈ యొక్క ప్రజాశ్రేయస్సు కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రను కమ్యూనిస్ట్ పార్టీ దృష్టిలో పెట్టుకొని
హైదరాబాద్ కుక్కడపల్లి కేబీహెచ్పీలోని తపస్య కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. మొదటి సెమిస్టర్ పరీక్షల పేరుతో కాలేజీ యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 80% ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని నిర్బంధించడంపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో సుమారుగా 33 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రసాదకరంగా మారింది. ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులకు మద్దతుగా కాలేజీ వద్ద నిరసనకు దిగారు. పరీక్షల సమయంలో విద్యార్థులను మానసిక వేదనకు గురి చేయడం సరికాదని తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని హాల్ టికెట్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. ఈ బృందానికి జలవనరుల శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. గ్యాప్ 1, గ్యాప్ 2, ప్రధాన డ్యాం ఎగువ దిగువ భాగాలు, డీ వాటరింగ్ ఛానల్ వంటి కీలక విభాగాలను వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని, ప్రస్తుతం ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లు జలవనరుల శాఖ అధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొని పనుల వేగంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రామారెడ్డి మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజు, శేషులాల్ అనే 2 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకోగా ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్లుగా తేలింది. వీరి విచారణలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్సింహుల నుంచి వీటిని కొనుగోలు చేసినట్లుగా వెల్లడించారు. గాంధారి మండలంలో నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండరాలు పేల్చేందుకు వీటిని తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన హోంగార్డ్ కైలాస్ను ఎస్పీ రాజేష్ ప్రత్యేకంగా అభినందించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఊరుసు సాయి మల్లు కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. వీళ్ళకు బ్లాస్టింగ్ కోసం వచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మేము ఫర్దర్గా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఒక 3వ వ్యక్తిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3వ వ్యక్తి ఇంటి దగ్గర చెక్ చేస్తే అతని ఇంట్లో ఒక 20 జెనెటిక్ స్టిక్స్, 4 డెటోనేటర్లు అండ్ కార్డెక్స్ వైర్ కూడా ఉండడం జరిగింది. అతన్ని తీసుకొని మేము ఆ మ్యాగజైన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మ్యాగజైన్లో మాకు కొన్ని లాగ్ బుక్స్ దొరికాయి. లాగ్ బుక్స్ కూడా కంప్లీట్ ఇంప్రాపర్ షేప్లో ఉన్నాయి. సో ఎంత మెటీరియల్ ఉంది, ఎంత మెటీరియల్ బయటకు పోయిందో కూడా క్లియర్గా వాళ్ళు కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్స్ కానీ, అమ్మిన వాళ్ళ డీటెయిల్స్ కానీ, తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎక్కడా లేకపోవడంతో ఆ లాగ్ బుక్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆ ప్రిమైజ్ ని కూడా గవర్నమెంట్ అధికారుల సమక్షంలో దాన్ని ప్రిమైజ్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మ్యాగజైన్ ప్రేమ పేరుతో తన కూతురి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ బాధిత తల్లి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. గట్కేసర్ నీల్మ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న పూజిత గతేడాది నవంబర్లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని వారికి తెలిపింది. ప్రవీణ్ అనే వ్యక్తి గత 3 ఏళ్లుగా తన కూతురిని ప్రేమ పేరుతో మభ్యపెట్టారని వివరించింది. ఆర్మీలో ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోనని మోసం చేయడంతోనే పూజిత మనస్తాపంతో తనువు చాలించిందని ఆమె కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై గట్కేసర్ పోలీసులు ఫిర్యాదు చేసినా వారు నిందితుడికే కొమ్ము కాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కూతురు మృతికి కారణమైన ప్రవీణ్, అతనికి సహకరిస్తున్న పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆమె కమిషన్ను వేడుకుంటుంది. మాది లింగాల, నా బిడ్డని గట్కేసరంలో చదివించిన 3వ తరగతి. డాక్టర్ చదువుతామ్మా అంటే కష్టపడి చదివించినాం. వాడు ప్రవీణ్ అనే వ్యక్తి ప్రేమించిండు 3 సంవత్సరాల నుండి ప్రేమించి వాడు జాబ్ రాక్తలుగా ప్రేమించిండు. జాబ్ వచ్చినాక వెళ్ళిపోయాడు. సార్, నాకు బిడ్డకు నాకు న్యాయం చేయండి. ఈ 2 నెలల నుండి పోలీసు వ్యవస్థ చుట్టూ తిరుగుతూ వచ్చినాం కానీ వాళ్ళు మాకు న్యాయం చేయలే. సిఐ, ఎస్ఐ, ఏసీపీ సారు తిరిగితే ఇంకా పట్టుకొస్తున్నాం అన్నారు కానీ వాళ్ళు పట్టుక రాలేదు. మేము ఏమైందని మా ఊరు పెద్ద మనుషులను తోలుకొస్తే బెయిల్ వచ్చిందని చెప్పిండ్రు. అప్పటి వరకు బెయిల్ వచ్చిన సంగతి కూడా మాకు చెప్పలేదు. సార్, నా బిడ్డకు నాకు న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం.
జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరిగి పోలీసులు వినూత్నంగా స్పందించారు. నేషనల్ హైవే 163పై ఉన్న సుల్తాన్పూర్ గేట్ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించిన పోలీసులు అక్కడ వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రమాదాల వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. ఈ క్రమంలో గతంలో వేరొకరు నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదానికి గురై తన కాలు కోల్పోయిన ఒక బాధితుడిని పిలిపించి అతని బాధను వాహనదారులకు వివరించారు. తన కాలు పోవడం వల్ల తన జీవితం, కుటుంబం ఎంతలా ఇబ్బంది పడిందో సదరు బాధితుడు వాహనదారులకు తెలిపాడు. అధిక శాతం రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని పరిగి సిఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ వాడకం, హెల్మెట్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటారని ఆయన సూచించారు. యాక్సిడెంట్లు అయితే దాన్ని బ్లాక్ స్పాట్ అంటాం. ఈ యొక్క సుల్తాన్పూర్ గేట్ అనే ఈ ప్లేస్ లోపల తరచుగా మనకు యాక్సిడెంట్లు రిపోర్ట్ అవుతున్నాయి. ఈ ప్లేస్ లో గత 3 సంవత్సరాల్లో 7 యాక్సిడెంట్లు అయినాయి. దాదాపు 7 మంది చనిపోయారు. ఇక్కడ 20 మంది గాయస్తున్నారు. ఈ యొక్క స్థలం లోపల, ఈ ప్లేస్ లోపల. సో దీన్ని మేము మాట్లాడుకోవడం ఈ ప్లేస్ లో జరిగిన యాక్సిడెంట్ల కారణాలు ఏదో మనకు అనుకున్నాం. ఎన్హెచ్ఏ అథారిటీ వాళ్ళతో మున్సిపల్ డిపార్ట్మెంట్ డ్రైవర్ నిర్లక్ష్యంతో అయ్యే యాక్సిడెంట్లు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి మన దగ్గర. అయితే బైక్ రైడర్ కావచ్చు, లేదా ఆటో డ్రైవర్ కావచ్చు, లేదా కార్ డ్రైవర్ కావచ్చు, ఏదైనా కానీ బస్ డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ఒక హ్యూమన్ ఎర్రర్ వల్ల, అంటే మనిషి యొక్క తప్పిదాల వల్ల జరిగే యాక్సిడెంట్లే ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి మనకు. అంటే ఉన్న ఇక్కడ రోడ్డు ప్రాబ్లం వల్ల, రోడ్డు ప్రాబ్లం కావచ్చు, అక్కడ ఇంకేమైనా డివైడర్ ప్రాబ్లమా, అట్లాంటి వాటికంటే. కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో సబ్స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ నారాయణ హాజరయ్యారు. వేదికలో రైతులు, విద్యుత్ వినియోగదారుల నుండి విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. విద్యుత్ వినియోగదారులకు సమస్యలు ఎదురైతే నేరుగా విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని చైర్మన్ నారాయణ సూచించారు. సమస్య పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. వాటికి వెంటనే పరిష్కారం చూపుతామని చైర్మన్ నారాయణ హామీ ఇచ్చారు. వాళ్ళు బాధతోని వాళ్ళ ఇబ్బందులను సాల్వ్ చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సామరస్యంగా వాళ్ళ పరిష్కారం చేసి చూపిస్తే వాళ్ళు హ్యాపీగా వెనుదిరిగిపోతారు. రేపు మళ్ళీ మనం వాళ్లకు అదే రీతిలో మళ్ళీ మనం సర్వీస్ ఇచ్చేసేసి ఇంకా వాళ్ళకి అదనంగా మనకి ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా అంటే అదనంగా ట్రాన్స్ఫార్మర్స్, ఇప్పుడు ఇంతకుముందే మనకు చాలా అప్లికేషన్స్ వచ్చినాయి ఓవర్లోడ్ అనేవి. ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లకు వాళ్ళకు మనకి ఇంకో ఇంప్రూవ్మెంట్ అయినా లేకపోతే ఎన్హాన్స్మెంట్ అయినా చేయాలనుకుంటే చేయవచ్చు. లేదు 4-5 పోలింగ్ ఎక్స్ట్రా కావాలంటే చేయవచ్చు. ఒక సబ్స్టేషన్ కావాలంటే చేసుకోవచ్చు. మిడిల్ పోల్స్ కూడా దాదాపు లూజ్ లైన్స్ బాగున్నాయని ఇంతకుముందే మనకు చాలా కాంప్లైంట్స్ వచ్చినాయి. అవన్నింటినీ రెక్టిఫై చేయండి. కన్సూమరు, రైతాంగం వచ్చేసి మనకు కాంప్లైంట్ చేసే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా మరి మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని అప్లికేషన్స్ దాదాపుగా ఇప్పటి వరకు మనకు వచ్చిన 8 అప్లికేషన్లలో మనము ఒక 4-5 అప్లికేషన్స్ ఆల్రెడీ సాల్వ్ చేసినాం. కాబట్టి 8 అప్లికేషన్ మాత్రం మనము పేపరు రూపం లోపల మనం తీసుకున్నాము. వాటికి కొంత పేపర్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ పేపర్ వర్క్ మనం చేసుకొని ప్రతి రైతాంగం కానీ ప్రతి కన్సూమర్స్కి కానీ మరి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కొప్పరం, పత్తేపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలను మంత్రి గొట్టిపాటి ఆవిష్కరించారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్కు సాటెవరూ లేరని మంత్రి గొట్టిపాటి అన్నారు. తెలుగోళ్ల ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని తెలిపారు. మహిళలకు సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అద్దంకిలో త్వరలోనే సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలియజేశారు. గారి విగ్రహం కూడా ఉండాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు వేశారు. దాదాపు మన గ్రామంలో 3 విగ్రహాలు ఉన్నాయి. ఇప్పటికి రెండు అక్కడ మన సెంటర్ లో ఉంది. ఇవాళ సచివాలయంలో ఒక విగ్రహం వేశారు. అందరూ కూడా గ్రూపులు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండండి. కలిసిమెలిసి ఉంటే పార్టీ కూడా బలంగా ఉంటుంది. అందరం కూడా కలిసిగా పనిచేయచ్చు. కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి మీకు తెలియదు ఏం లేదు. గొప్ప మహానాయకుడు. ఆయన సినిమా రంగంలో కానీ లేకపోతే రాజకీయ రంగంలో కానీ ఆయనే సాటి. రావుడు వేషంలో కానీ, కృష్ణుడు వేషంలో కానీ, భీముడు వేషంలో కానీ, రావణాసుడు వేషంలో కానీ, కర్ణుడు వేషంలో కానీ, దుర్యోధను వేషంలో కానీ ఏ పాత్రలో అయినా ఆ పాత్రలో ఈడిపోయగలిగిన శక్తి ఒక ఎన్టీ రామారావుకు ఉంది.
ఒకే సినిమాలో హీరోగా విలన్ గా 2 పాత్రలు వేసే శక్తి కూడా ఎన్టీ రామారావుకు ఉంది. అది ఎన్టీఆర్ అంటే. అదే కాకుండా తర్వాత రాజకీయ రంగంలోకి వెళ్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 31 బైకులు 2 కోడవాళ్లను డీఎస్పీ హనుమంతరావు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గొడవలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. గంజాయి సేవిస్తున్న ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అలాగే హెల్మెట్ అవగాహనపై గ్రామస్తులతో డీఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సత్తెనపల్లి స్టేషన్ పరిధిలో ఈ భృగుబండ అనే గ్రామంలో ఈరోజు కార్డన్ సర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతో చేయడం జరిగింది. మొత్తం సబ్ డివిజన్ పోలీసులతో సర్చ్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సోదా చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా చూస్తే సుమారు ఒక 31 రికార్డ్లెస్ 2-వీలర్ వెహికల్స్, అలాగే 2 గొత్తులు, 2 గొడ్లు ఈ కింద కనబడేటువంటి అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఊరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ కి కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ లో లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ఇష్యూస్ చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకునేందుకు, అలాగే రీసెంట్గా ఊర్లలో పిల్లలంతా కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి తాగడానికి అలవాటు పడి బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబమే కాకుండా ఇతర కుటుంబాలు కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. దాని మీద కూడా పబ్లిక్ని అవేర్ చేయడం కోసం, ఈ ఇల్లీగల్ యాక్టివిటీ కోసం ఈ ఊరిని ఈ